శ్రీమన్నారాయణ. అందరూ కూర్చోండి, మాట్లాడతాం, తర్వాత ప్రతిజ్ఞ చేద్దాం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు శ్రీమాన్ శివకుమార్ గారు తిరుమల తిరుపతి దేవస్థానపు సభ్యులుగా ఉంటూ గో సంరక్షణ విషయంలో ఒక మహోద్యమాన్ని వారు ఆరంభం చేసి జరిపిస్తూ ఈవేళ ఈ ఎన్టీఆర్ స్టేడియం ద్వారా జనానికి ఒక జాగృతి కలిగించే కార్యక్రమాన్ని ఆరంభం చేశారు. దానికి వారికి మేము ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. రామచంద్రుడు లంకలో ప్రవేశించడానికి ముందర ఆ లంకా నగరానికి ఒక సంస్కారాన్ని చేశాడు ఆయన. ఆలయాల్లో దేవుణ్ణి తీసుకువెళ్ళడానికి పూర్వం పర్యగ్నీకరణము అని చేస్తారు. అంటే ఒక పూజా కార్యక్రమాన్ని చేసి ఒకసారి అగ్నితోటి ఆ ప్రాంతాన్నంతటిని కూడా స్పృశిస్తారు. దానికి పర్యగ్నీకరణము అని పేరు. హనుమంతుడు రాముడు లంకా నగరంలో ప్రవేశించడానికి పూర్వం ఆయన తోకను అంటిస్తే దాన్ని చాలా చక్కగా వాడుకున్నాడు. ఆయన లంకా నగరాన్ని దహనం చేసి పవిత్రం చేశాడు రామ ఆగమనానికి. ఇక్కడ ఇంతమంది మహానుభావులైనటువంటి పెద్దలు చేరి ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని భూమాతకి సంరక్షణ కలిగించడానికి గోమాతని కాపాడుకోవాలని సాగించే కార్యక్రమం ఇక్కడ ఆరంభం అవుతోంది కనుక దానికి కూడా ఈ ప్రాంగణాన్నంతటిని కూడా గోమయంతో శుద్ధి చేసి శివకుమారి గారు చేస్తే దైవం దీనికి పర్యగ్నీకరణం జరగాలి అని ముందు చిన్న కార్యక్రమాన్ని జరిపించింది. అయితే అంతకుముందు ఎండుగడ్డితో ఉండే ప్రాంగణం పచ్చగా కళకళలాడుతూ తయారైంది. ఏదైనా మంచికే జరుగుతుంది అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి నిదర్శనం. ఇక్కడ కార్యకర్తల్లో ఉండేటటువంటి శ్రద్ధ చాలా శ్లాఘనీయం కూడా. అతి కొద్ది సమయంలో చాలా చక్కగా తిరిగి ప్రాంగణాన్నంతటిని కూడా సిద్ధం చేసి ఈ గో సంరక్షణని మనం అందరం కూడా గుర్తించాలి అని వారు పట్టుదలతోటి దీన్ని సిద్ధం చేశారు. దానికి వారికి అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. గోవుని కాపాడుకోవడం గోవు కోసం కాదు. దీపాన్ని కాపాడుకోవడం ఎవరి కోసం? దీపానికి అవసరమా? కాదు కదా. దీపం బాగా వెలిగితే మనం మన పనులు చేసుకోగలుగుతాం. మన యొక్క వాతావరణం అంతా కాంతివంతంగా ఉంటుంది. దేన్ని తన్ని పడిపోయి దెబ్బలు తగిలించుకొని మనం అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకో అవసరం లేకుండా మనని తయారు చేస్తుంది దీపం సవ్యంగా వెలిగితే. గోమాత సంరక్షణ జరిగితే కేవలం మనమే కాదు, మనుష్యులే కాదు, భూమంతా కూడా ఆరోగ్యవంతంగా పచ్చగా ఉంటుంది. గో ప్రభావాన్ని గురించి చాలా విస్తారంగా మన పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంతవరకు కూడా శాస్త్రాల్లో గోవు గురించి ఏం చెబుతోంది, పురాణాల్లో ఏం చెబుతోంది, వేదాల్లో ఏం చెబుతోంది అనేది మేము ప్రస్తుతం మీ దగ్గర చెప్పబోవటం లేదు. దాని గురించి పెద్దలు చాలామంది మనకి ఇంతవరకు కూడా వివరించారు. కానీ ఒక విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈవేళ ప్రపంచంలో ఏదైనా ఒక జీవగణం లోపించిపోతోంది అనంటే దానిని రక్షించుకోవడం కోసం ఎంతెంతో ఖర్చు పెట్టి ప్రపంచం అంతా కూడా కృషి చేస్తోంది. ఎండేంజర్డ్ స్పెషీస్ అనేటటువంటి పేరుతోటి దానికోసం చాలా రకాలుగా ఖర్చులు పెడుతున్నారు. అది ఎందుకు పనికిరాని ఒక ప్రాణైనా దాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో రకాలుగా ఖర్చులు పెడుతున్నారు. గోజాతి మనకి స్వాతంత్ర్యం వచ్చే నాటికి 72 రకాల జాతులు ఉండేవిట. ఈ వేళటికి అవి సుమారు 20 లోపు దాకా వచ్చేసాయి. అంతరించిపోతున్నాయంటే ఇది కూడా ఒక ఎండేంజర్డ్ స్పెషీస్ కదా. దీన్ని కాపాడుకోవడం
కేవలం మన బాధ్యత కాదు, ప్రాణికోటి మీద ఒక విశ్వాసం ఉండి దాని యందు ఒక ప్రేమ ఉండి వీటిని కాపాడుకోవాలనుకునే వాళ్ళందరి కర్తవ్యం కూడా. విశేషించి గోవు గురించి ఇందాక మనకి చెప్పారు. గోవు గిట్టల యొక్క స్పర్శతో నేలలో శక్తి పెరుగుతుందని, గోవు వేసినటువంటి మూత్రము చేత, గోమయము చేత అంటే పేడ చేత కూడా నేలలో సారం పెరుగుతుంది. అది వదిలినటువంటి గాలి వల్ల ఎంతో శక్తి ఏర్పడుతుంది. ఇందాక మా ఆహువుల స్వామి చెప్పారు, ఇంకా పెద్దలు చెప్పారు, మనకి అవసరమైనటువంటి గాలిని శుద్ధి చేసే ప్రక్రియ కూడా గోవు వల్ల ఏర్పడుతుంది అని ఇన్ని రకాల ప్రయోజనాలు చెబుతూ ఉండేటప్పుడు, అట్లాంటి గోవుని అది మతపరమైనటువంటి విశ్వాసాలని ఒక ప్రక్కన పెట్టినా దానివల్ల కలిగే లాభాలని చూసైనా కాపాడుకోవడం అనేటటువంటిది అందరి బాధ్యత. ఇది కేవలం ధర్మ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, మత విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, ఒక దేశానికి ఒక జాతికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే కాకుండా సామాన్యైన అందరికీ ఇది ఒక బాధ్యత. విశేషించి మన భారతదేశంలో దాని యొక్క విలువని దైవంతో సమానంగా గుర్తించి ఇది ఒక బాధ్యత. విశేషించి మన భారతదేశంలో దాని యొక్క విలువని దైవంతో సమానంగా గుర్తించి ఆరాధించేటటువంటి పద్ధతి యుగ యుగాలుగా సాగుతూ వస్తోంది. ఈ దేశంలోకి వచ్చేవాళ్ళు ఎవరైనా దానిని విశ్వసించి దానిని ఆదరించగలిగే వాళ్ళే ఈ దేశంలోకి రావాలి, ఈ దేశంలో జీవించాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో పరిపాలన చేసినటువంటి వ్యక్తులకే ఆ నిష్ఠ లేదు అనేది ఇందాక మనం చూసినటువంటి వీడియోలో మనకి చూపించారు. 1966 సమయంలో అప్పుడు ఒక గో ఆందోళన జరిగింది, గోవధ నిషేధ ఆందోళన అని పేరు దానికి. కరపాత్రి స్వామీజీ, ప్రభుదత్త బ్రహ్మచారి స్వామీజీ లాంటి మహనీయులందరూ ఉన్నారు. అందులో మా రామదూత కూడా పాల్గొంది. మా రామదూత అంటే ఒక బస్సు, దాంట్లోనే ఈ పెద్దలందరినీ కూడా తీసుకువెళ్ళి ఒక యాత్ర చేశారు. దాంట్లో మహానుభావులందరూ కూడా ఆనాడు చేసినటువంటి మహోద్యమాలకి ఆవేళ ఉండేటటువంటి ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి వేసే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగాయి. అయితే ఈవేళటి వాతావరణం మార్పు వచ్చింది మనకి. ఈవేళ ధర్మాన్ని, దేశం యొక్క జీవనాడిని ఈవేళ ఈ దేశపు జీవనాడి ఏదో దాన్ని మనం కాపాడుకోవాలి అని అనుకునే అటు కాశ్మీరానికి తలెత్తుకు తిరగగలిగేటటువంటి స్థితిని కలిగించడంతో పాటు రాముడి యొక్క స్థానాన్ని ఇది రాముడిదే అని నిరూపించడానికి కోర్టుల యొక్క రక్షణని తీసుకోవాల్సి వచ్చింది. కోర్టులు దానిని అంగీకరించి ఆమోదించాయి. అంటే ప్రభుత్వం చేసేటటువంటి తప్పిదాలని కూడా కోర్టు సరిచేసి అది సక్రమంగా సాగేటట్టు చేయగలదు. గోవు సంబంధం కూడా కోర్టులు కొన్ని నిర్ణయాలు ఇప్పుడు కాదు 2005వ సంవత్సరాల్లోనే చేశాయి. 26వ తారీఖు అక్టోబర్ 2005వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. మనం సుప్రీంకోర్టు యొక్క వెబ్సైట్కి వెడితే 66 పేజీల్లో వారిచ్చినటువంటి ఆ నిర్ణయాన్ని మనం చూడవచ్చు. అప్పట్లో గోవధ జరగడానికి రకరకాలుగా జరిగినటువంటి ప్రయత్నాల్ని ఆపడం కోసమని రాజీవ్ భాయ్ అనేటువంటి ఒక మహనీయుడు ఒక కేసు దాని మీద వేస్తే అతనికి డబ్బిచ్చి అడ్వకేట్స్ని పెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది. కానీ అతనికి ప్రతిపక్షాలుగా ఉండేవాళ్ళు పెట్టుకునే అడ్వకేట్స్ చాలామంది ఒక్కొక్కళ్ళు ఓ గంట వాదిస్తే 30 లక్షలు, 25 లక్షలు, 20 లక్షలు తీసుకునేటటువంటి అడ్వకేట్స్ అవతల వాళ్ళ తరఫున ఉంటే అంతంత డబ్బు ఇచ్చుకోలేకపోవడం చేత అతను నేనే వాదించుకుంటానండి అని సుప్రీంకోర్టుని పర్మిషన్ అడిగితే
అప్పుడు సుప్రీంకోర్టు అతని తరఫున వాదించడానికి ఎంఈ ఏస్కూరి అనే ఒక మహనీయుడిని, ఒక అడ్వకేట్ని ఏర్పాటు చేసిందట. దాంట్లో నిర్ణయం చేయడానికి అతను కొంతకాలం తీసుకోవాల్సి వచ్చింది. ఒక గోవుని కనుక జాగ్రత్తగా కాపాడుకుంటే ఎంత లాభాన్ని కలిగిస్తుంది అనేది అతని స్టాటిస్టిక్స్ దానికి సంబంధించి అతను ఆ కోర్టులో సబ్మిట్ చేశాడు. అతను ఆవుని కనుక మనం సక్రమంగా పెంచుకోగలిగితే అది మనని కూడా పోషిస్తుంది. ఇప్పుడు ఈవేళ ఆవులు నమ్మే వాళ్ళంతా పాలు ఇవ్వట్లేదు కనుక మేము ఆవులు నమ్మేస్తామనే కదా చేస్తున్నది. అసలు పాలు ప్రశ్నే అవసరం లేదండి. అది ఇచ్చేటటువంటి గోమూత్రము, గోమయము చాలు. వాటితోటి కూడా సవ్యంగా వాటిని వాడుకోగలిగితే లక్షలు సంపాదించవచ్చును అని అతను ఓ పెద్ద స్టాటిస్టికల్ రిపోర్ట్ అతను ఇచ్చాడు. ఇదంతా ఆ సుప్రీంకోర్టు వెబ్సైట్కి మనం వెళ్ళి 26/10/2005 జడ్జిమెంట్ మనం చూసినట్లయితే అందులో ఈ డేటా అంతా మనకు కనిపిస్తుంది. ఇతర మతాల గ్రంథాల్లో గో సంబంధమైన వధ చేయడానికి తగినటువంటి ఆధారాలు లేవనేది కూడా అతను నిరూపించగలిగాడు. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందట. 34 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అక్కడ ఉండేటటువంటి గవర్నర్, చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ వీళ్ళు ఒక సమితి కింద ఏర్పడి దీనికి రక్షణ కలిగించేటువంటి వ్యవస్థను కూడా చేయాలి అనే ఒక తీర్మానాన్ని అప్పుడే సుప్రీంకోర్టు చేసి ఇచ్చింది. అయితే ఇవన్నీ ఉన్నాయి, కానీ పబ్లిక్లోకి రావడానికి అవకాశం కలగలేదు. దానికి తగినటువంటి సపోర్ట్, దానికి తగినటువంటి ప్రోద్బలం, బలం వెనకాతల ఏర్పడలేదు. అది మాస్ మీడియాలో స్పష్టంగా జనానికి అందగలిగేటట్టుగా రాలేదు. కారణం అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి లోపమే. ఈవేళ కొత్తగా మనం సుప్రీంకోర్టు దగ్గర కేసు వేసి ఏదో సాధించాల్సిన అవసరం లేదు. గోవులు కొత్తగా గర్జించక్కర్లేదు. కానీ శివకుమార్ గారు లాంటి వ్యక్తుల ద్వారా మీలాంటి సమాజం కొంత గర్జించగలిగితే చాలు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అమలు పరచగలిగే ప్రభుత్వాలే ప్రభుత్వాలుగా ఉండతగును అనే విషయాన్ని చెప్పగలిగితే చాలు. సుప్రీంకోర్టు ఆల్రెడీ నిర్ణయం చేసింది. ఈ విషయంలో కొత్తగా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కానీ అది అమలు కావాలి. దానికి అడ్వకేట్స్ తోడ్పడాలి. ప్రజలలోంచి ఒక రకమైనటువంటి ఆవేదన రావాలి, ఆర్తి రావాలి. ఇది చేసేటటువంటి వ్యక్తులు మాకు కావాలి అని అడగగలిగేటటువంటి శక్తి ఏర్పడాలి. ఈ గోగర్జన కార్యక్రమం దానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటున్నాం. ఇది ఒకచోట కాదు, ప్రతి నగరంలోనూ జరగాలి, ప్రతి జిల్లాలో జరగాలి, ప్రతి గ్రామంలోనూ జరగాలి. జనాలకి తెలియాలి. గోమాతని జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే అది గోమాతకి లాభం కాదు, మనకి లాభం. ఇందాక మన స్వామీజీ చెప్పారు ఇక్కడ, దాన్ని మనం జాగ్రత్తగా కనుక వాడుకుని తద్వారా వచ్చేటటువంటి పదార్థాలను మనం వినియోగించుకోగలిగితే రోగాలను ఎదుర్కోగలిగేటటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది, సమాజానికి ఏర్పడుతుంది. మాకు ఆ గో ప్రోడక్ట్స్ తోటి తయారు చేసే వస్తువులను గురించి చెప్పే సందర్భంలో ఒక ఆయన చెప్పారు, మీ అందరూ కూడా సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు కదా, అందరూ ఏంటి ఈరోజు వాడకపోతే వాడు మనిషి కాడనే స్థితిలో ఉంది. ప్రాణాన్నైనా పక్కన పెడతాం కానీ సెల్ ఫోన్ పక్కన పెట్టాం కదా. ఈ సెల్ ఫోన్ని మనం రాత్రి కూడా పక్కనే పెట్టుకుని పడుకుంటాం. దాంట్లోంచి వచ్చే రేడియేషన్ని మనం హాయిగా అనుభవిస్తూ ఉంటాం, రోగాలు వస్తుంటాయి మన దేహానికి. గోమయంతో చేసినటువంటి ఒక పిడకని పక్కన పెట్టి ఈ సెల్ ఫోన్ దాని మీద పెడితే రాత్రి రేడియేషన్ అది అరెస్ట్ చేస్తుందట. ఎంత మంచిదో చూడండి. మీ సెల్ ఫోన్ పెట్టుకోక ఎట్లాగూ తప్పదు. రోగం వచ్చేట్టుగా ఎందుకు దాన్ని పెట్టుకోవాలి కనుక రోగాన్ని తొలగించేట్టు చేసుకోవాలంటే గోమయంతో చేసిన చిన్న కేక్, ఒక చిన్న పిడక దాన్ని పెట్టుకుని ఇది దాని మీద పెట్టండి, అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందట. ఎంత బాగుందో చూడండి. పాలు ఇవ్వడం మానేయచ్చు గోవు,
కానీ పేడ వేయడం మానదు జీవితం ఉన్నంత వరకు కూడా, మూత్రాన్ని ఇవ్వడం మానదు జీవితం ఉన్నంత వరకు. కనుక అవి వస్తూనే ఉంటాయి. చేత ముసలిదైనా మన పోషణ చేయడం అది మానదు. అయితే అది కావాలని చేయదు, కానీ దాన్ని మనం మన రక్షణ కోసం వాడుకోవచ్చు. ఒక గోవుని మనం కాపాడుకోగలిగితే మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్త చేసుకోవచ్చు, సామాజిక ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూడొచ్చు. ఇతరత్ర వైద్యానికి పెట్టే ఖర్చుల ద్వారా మనం పొందేటటువంటి రకరకాల హింస, పీడ, మన దేహానికి పీడే కదా, కుటుంబానికి అది పీడే. దీనంతటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు, దీనంతటిని కూడా మనం తొలగించవచ్చును. మనని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం గోవుని మనం సంరక్షణ చేసుకోవడం బాధ్యత. దానికి సుప్రీంకోర్టు యొక్క ఆమోదం ఉన్నది. దానిని అమలు పరిచేటటువంటి ప్రభుత్వాలు రావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు ఇప్పటిదాకా చేస్తోంది. ఇప్పటికే చాలా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ని ఆరంభం చేశాక ఎన్నో రకాలుగా స్వచ్ఛతని కలిగించేటటువంటి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇది కూడా త్వరలోనే జరుగుతుంది అని మేం విశ్వసిస్తున్నాం. అయితే ఇది ఎవరో చెయ్యాలి, మనం మాత్రం ఫలాల్ని అనుభవించాలి అని అనుకోకుండా, అనుభవించేటువంటి వ్యక్తులు మనమే కనుక మనం కూడా ఇది కావాలనేటటువంటి విషయాన్ని మన కుటుంబాల్లో, మన మిత్రుల్లో, మన సమాజంలో కూడా మనం అందజేసి దానికి కట్టుబడి ఉండగలిగే వ్యక్తులే అధికారంలోకి రావాలనగలిగే ఒక గొంతుని మనం లేపగలిగితే ఐ థింక్ మిగతా కార్యక్రమాలన్నీ కూడా వాటంతటవే సాగుతాయి. ఇది సాగాలి, ఇది జరగాలి. కేవలం ధర్మం మాకు ఇష్టమే అని అనుకోవడం మాటలతోటి సాగించేటట్టు కాకుండా కార్యంలోకి తీసుకురాగలిగే వ్యక్తులు కావాలి. దీన్ని మనం ఆహ్వానిద్దాం. ఈవేళ ఈ గ్రౌండ్స్లో ఇంత శ్రద్ధ చేసి, ఇంత శ్రమపడి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి శివకుమార్ గారి యొక్క సంకల్ప శుద్ధి మాకు సంతోషం కలిగించింది. ఇంత కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు ఇంత గ్రౌండ్ని గోమయంతో శుద్ధి చెయ్యాలి అని సంకల్పం కలగడమే మొట్టమొదటి ఒక గొప్పండి. ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేటట్లుగా మీలాంటి యువకులందరూ కూడా సహకరించడం, దానికి బంగారానికి తావి అబ్బినట్టు ఇంత అద్భుతమైనటువంటి సంకల్పమే మొట్టమొదటి ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అది మీకు కలిగింది, చాలా సంతోషం శివకుమార్జీ. దీనివల్ల ఒక సందేశం సమాజానికి, మనం చేసేటటువంటి కార్యం కనుక చిత్తశుద్ధితోటి చేస్తే, సంకల్ప శుద్ధితోటి మనం చేస్తే అన్ని సహకారాలు మనకు వస్తాయి. రాముడు దీన్ని మనకి నిరూపించి చూపించాడు. ఒక రాముడు బయలుదేరాడు అడవిలోకి, ఆయనకి సహకరించింది కోతులు. క్రమశిక్షణకి అస్సలు అక్కడ అవకాశమే లేనటువంటి ప్రాణి అని కదా దాన్ని అంటాం మనం. కానీ ఆయన యొక్క సంకల్పం దృఢమైంది కనుక దానికి కోతులు సహకరించాయి, కొండముచ్చులు సహకరించాయి, ఎలుగుబంట్లు సహకరించాయి, సత్ఫలితాన్ని సాధించగలిగాడు ఆయన. మనకందరికీ ఆయన ఒక సందేశం ఇచ్చాడు. ఆయన రాముడు దేవుడు కనుక సాధించాడు అని అనకండి. అలా అంటారనే రామచంద్రుడు తనని గురించి తాను పరిచయం చేసుకునేటప్పుడు ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు. చాలామంది అంటారు కదా, ఆయనకేమండి దేవుడండి, ఏదైనా చేయగలడంటే ఆయన, ఇలా అంటారేమో. కాదు, నేను చేసేటటువంటి పనిని ఎవడైనా చేయగలుగుతాడు మనిషిగా ఉంటే. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మన నుంచి ఒకటే, మీరు మనుషులుగా ఉండండి. మనుషులుగా ఉండడం అంటే మనం బ్రతకాలి, మన తోటి ప్రాణికోటిని బ్రతికించాలి, వాటిని కూడా బ్రతకనివ్వాలి, విలువైన వాటిని మరింత చక్కగా బ్రతకనివ్వాలి. మనకి పోషణ కలిగించే వాటికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. డూ ఇట్. ఆరంభం చేస్తే అసాధ్యాలంటూ ఏముండవు. అయితే కొంచెం శ్రమ సాధ్యాలు కావచ్చు.
ఆ శ్రమని పట్టడానికి సిద్ధపడి ఈ మహనీయుడు ఇవాళ పూనుకోవడం చేతనే ఉత్తరం నుంచి దక్షిణం నుంచి కూడా ఇంతమంది మహనీయులు ఒకచోట చేరి ఒక కంఠంతో గో సంరక్షణ జరగాలి అనేటటువంటి దాన్ని ప్రార్థన చేస్తున్నారు. ఒక గో బాగుంటే భూమంతా బాగుంటుంది. తుఫాన్లు రావు, సునామీలు రావు, అనావృష్టులు ఏర్పడవు, అతివృష్టులు ఏర్పడవు. మనం సుఖంగా జీవించగలుగుతాం, ప్రజలందరూ సుఖంగా జీవించగలుగుతారు. ఇది అందరికీ అవసరమే కదా. దాన్ని సాధించడానికి సంకల్పం మన అందరిలోంచి రావాలి. ఈ గోగర్జన కార్యక్రమం మన ఈ యుగ తులసి ఫౌండేషన్ జరిపించేటటువంటి ఈ కార్యక్రమం దానికి ఉపయోగపడుతుంది అని మేము విశ్వసిస్తూ శ్రీమాన్ శివకుమార్ గారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. నిజానికి ఈ సమయంలో, ఈ కరోనా సమయంలో ఎన్నో రకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సానుకూలపరుచుకుని, అతిక్రమించి అని మేము అనం. ఎందుకంటే ఇది అతిక్రమణ అని అనడానికి అవసరం లేదు. కానీ ఆ నిర్బంధాలన్నిటి కూడా సానుకూలపరుచుకోవడం కోసం చాలా శ్రమపడ్డారు శ్రీమాన్ శివకుమార్. ఏదైనా మంచి కార్యం చేయడానికి ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు తప్పకుండా ఏర్పడతాయి. ఏ మంచి కార్యం చేసే వ్యక్తికైనా అవరోధాలు తప్పకుండా వస్తూనే ఉంటాయి. మనలో ఉండే నిష్ఠ ఎంతటిది అనేది పరీక్షించడానికి అవన్నీ కూడా ఉపయోగపడతాయి. కోర్టుల చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చుకొని సమాచారాన్ని అందరికీ అందించి ఈ కార్యక్రమాన్ని జరపాలి అనేటటువంటి నిష్ఠ ఆయనలో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. అయితే ఇది రాజకీయ కార్యక్రమాల్లాగా జరగడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇది ధర్మ కార్యక్రమం కనుక ధర్మ కార్యక్రమంలాగే జరపాలి. దీనివల్ల మనకి వేరే ప్రయోజనం కాదు. దీనివల్ల సమాజానికి కలిగేటువంటి సాముదాయిక ప్రయోజనం, మంచి ఆరోగ్యం ఏర్పడుట, ఆనందము కలుగుట. దిస్ ఇస్ వాట్ వీ వాంట్. ఎవ్రీబడి వాంట్స్ దిస్, రైట్? ఆనందం నాకు అక్కర్లేదు అన్న వాళ్ళు ఎవరుంటారండి? ఆరోగ్యము ఆనందము కావాలనుకున్న వాళ్ళు ఎవరు? చూపించండి, చూద్దాం, చేయొద్దండి. మీలో ఎంతమంది ఎవరుద్దంటారండి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని? ఎవరైనా కావాలని హాస్పిటల్లో పడి ఈ ముక్కుల్లోనూ ఆ ముక్కులోనూ వెంటిలేటర్స్ పెట్టి, పైప్స్ పెట్టి మనని అక్కడ ఏదో గాలి, ఊపిరితిత్తులతో గాలి ఇస్తుంటే ఉండేటటువంటి ఒక జీవచ్ఛవంలాగా ఉండాలని ఎవరైనా అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. అందరూ హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. ఇట్ ఇస్ ట్రూ. గోవుని జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే ఆ స్థితి మనకి ఏర్పడుతుంది. ఇది మనకి ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ ఏకకంఠంతో మనకి చెప్పేటటువంటి ఒక సందేశం. మనకి వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, అన్ని రకాల గ్రంథాలు మనకి చెప్తున్నాయి. ఆచరణలో దాన్ని చూపిస్తుండే మహనీయులు ఉన్నారు. ఈవేళ ఎంతోమంది విదేశాల్లో ఐటీ ప్రొఫెషన్స్లో ఉండేటటువంటి వ్యక్తులు కూడా ఈ ప్రయోజనాన్ని ప్రాక్టికల్గా చూసిన తరువాత ఆ ప్రొఫెషన్స్ని అక్కడ వదిలిపెట్టి తిరిగి మళ్ళీ మన దేశానికి వచ్చి ఒక 4-5 ఎకరాల భూమిని కొనుక్కుని అక్కడ ఒక జతో, 2 జతలో, 3 జతలో చేతనైనటువంటి గోవుల్ని, దేశవాళీ గోవులని అక్కడ ఏర్పాటు చేసుకుని వాటి ద్వారా తమ జీవితం సుఖంగా, ప్రశాంతంగా సాగుతోంది అని ఆనందపడేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఐటీ యూత్ ఎటొచ్చి వయస్సు పైబడ్డటువంటి రాజకీయాలకి అలవాటైన వ్యక్తులకి మాత్రమే ఇంకా మనస్సులోకి అది పూర్తిగా ఎక్కటం లేదు. కానీ చదువు ఉండేటటువంటి, సంస్కారం కలిగినటువంటి యువతంతా కూడా ఈ వాస్తవాన్ని ఇప్పుడు గుర్తిస్తోంది. దీన్ని 10 మందిలోకి తీసుకువెళ్ళగలిగేటటువంటి ఇలాంటి ఒక సన్నివేశాలు తప్పనిసరిగా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీరు ఆ పక్కన మనం చూస్తున్నటువంటి శ్రీమాన్ విజయ్ వారు కూడా చదువుకున్న వ్యక్తి అయినా గో సంబంధమైనటువంటి విలువ తెలిసిన వ్యక్తిగా దాని మీద ఆధారపడి కొన్ని వేల మంది యువకులకి ఆయన అద్భుతమైనటువంటి ప్రేరణని, ఒక ఇన్స్పిరేషన్ని ఆయన కలిగిస్తున్నాడు.
And there are so many people who are inspiring like that, being youth. ఈ కార్యక్రమం గోగర్జన మహాకార్యక్రమం దీన్ని నిర్వహించేటటువంటి యుగ తులసి ఫౌండేషన్ కార్యక్రమం వాళ్ళ సంస్థ కూడా వీరందరికీ ఒక రకమైనటువంటి వెనుదన్ను, వీరందరికీ ఒక రకమైనటువంటి ఒక ఆసరాని ఇది కలిగిస్తుంది అని మేము విశ్వసిస్తూ, ఇది సమాజంలో ఒక మంచి మార్పుకి మొదటి మెట్టు కావాలి అని మేము ఆశిస్తున్నాం. శార్వరినామ సంవత్సరం 2020 రావాలి అని సుమారు 10-15 ఏళ్ల నుంచి కలలు కన్నారు అందరూ కూడా. చాలామంది రాజకీయ నాయకులైతేనేమిటి, మిగతా వాళ్ళైతే అందరూ కూడా 2020 అని దానికోసం ఎదురు చూశారు. రావాలని ఎదురు చూసినటువంటి అతిథి రాగానే తలుపు తీసేటప్పటికీ ఒక పెనుభూతంలాగా మన మీద పడి కరోనా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టింది. దాని యొక్క యాడ్వర్స్ ఎఫెక్ట్స్ని మనం అందరం కూడా అనుభవించాం, చూస్తున్నాం కూడా. అయితే ఏడాది చివరికి మనం అందరం కూడా చేరుకున్నాం. శార్వరినామ సంవత్సరానికి వీడ్కోలు పలికేటటువంటి సమయం మనకి త్వరలోనే వస్తోంది. క్రొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలికేటటువంటి సన్నివేశం కూడా ఎదురవుతోంది. ఆ సంవత్సరానికి మన వాళ్ళు పేరు పెట్టారు మన పంచాంగాల్లో ప్లవ నామ సంవత్సరం అన్నారు. ప్లవం అంటే పడవ. ప్రవాహం ఎట్టున్నా పడవ సవ్యంగా నడుపుకోగలిగితే మనని అది ఒడ్డుకి చేరుస్తుంది, చక్కగా మన గమ్యాన్ని మనం చేరగలిగేట్టుగా చేస్తుంది. ప్లవము అట్లాంటి దానికి మనకి మంచి మార్గం తెరవాలని ఆశిద్దాం. మనం జరిపేటటువంటి ఈ గో సంరక్షణ ఆందోళన కార్యక్రమాలు, ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ ఉద్యమాలన్నీ కూడా ఆ పడవని నడిపే తెడ్లు కావాలి. మనందరికీ మంచి రోజులు త్వరలోనే వస్తున్నాయి అని మేము విశ్వసిస్తూ, భగవంతుడు మనకి ఆ రకమైనటువంటి శక్తిని ప్రసాదించాలి, మనందరిలోనూ ఆ ఉత్తేజాన్ని కలిగించాలి, దాని కార్యరూపంలోకి తీసుకురావాలి. అది దేశీయమైనటువంటి మంచి మార్పుని తీసుకురావాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తూ, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా దానిని ప్రార్థించమని వారిని ప్రార్థన చేస్తూ, శ్రమపడి ఇక్కడికి వచ్చినటువంటి ఉత్సాహము, శ్రద్ధ, మంచిని ప్రోత్సహించేటటువంటి సహృదయము కలిగినటువంటి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్.